చూడండి నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎస్ఐ చాప్టర్ ఉంది. దట్ ఈస్ p బ్లాక్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మీకు ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నటువంటి కంటెంట్ ఏదైతుందో దాని కంటిన్యూషన్ అండి. ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్ చూసినట్లయితే దాని యొక్క కన్స్ట్రక్షన్ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. Here, based on differentiating electron entered into that orbital, they are divided into 4 categories and matter. What are they? Here it is S block elements and B block elements and P block elements and F block elements అని 4 different type of elements కి మనం డివైడ్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ ఇయర్ లో మీరు ఆల్రెడీ S block elements ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కస్ చేశారు. ఈ S బ్లాక్ ఎలిమెంట్ లో సెపరేట్ గా ఉండేటువంటి ఒక ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ హైడ్రోజన్ ఉన్నాయి. హైడ్రోజన్ గురించి మీరు అక్కడ ఏం నేర్చుకున్నారమ్మా? హైడ్రోజన్ అండ్ ఇట్ కాంపౌండ్స్ అని ఒక సెపరేట్ చాప్టర్ కింద నేర్చుకున్నాం. హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటువంటి చాప్టర్ కింద నేర్చుకున్నాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో అనేటువంటిది నేర్చుకున్నట్లయితే ఇక్కడ ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఆల్కలీ మెటల్స్ అని వీటిని ఆల్కలీ మెటల్స్ అని నేర్చుకున్నాం. దాని తర్వాత ఇక్కడ పీ బ్లాక్ ఎలిమెంట్ లో చూసినట్లయితే మనకి మొత్తం ఎన్ని పీరియడ్స్ ఉన్నాయి? 18 పీరియడ్స్ ఉన్నాయి కదా, 18 గ్రూప్స్ ఉన్నాయి. 18 గ్రూప్స్ లో 1 2 అయినట్లయితే ఇక్కడ మనకి మధ్యలో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉంటాయండి. తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది మీకు ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే 13 గ్రూప్ ఎలిమెంట్స్ తో మొదలవుతుంది. ఇది 13 14 15 అండ్ 16 17 18 ఇలా మనకి పీ బ్లాక్ లో ఇన్ని గ్రూప్స్ ఉంటాయి. ఉన్నట్లయితే ఇక్కడ ఏదైతే ఉంది గ్రూప్ 13th గ్రూప్, తర్వాత 14, తర్వాత 15, తర్వాత 16th గ్రూప్, తర్వాత 17th గ్రూప్, తర్వాత 18th గ్రూప్ ఉన్నాయి. దీంట్లో మీకు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నటువంటి గ్రూప్స్ ఏంటండి? దట్ ఈస్ 13 గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ. 13 గ్రూప్ లో ఉన్నటువంటి దేని ఫ్యామిలీకి అని చెప్తాం ఇక్కడ? బోరాన్ ఫ్యామిలీ. తర్వాత చూసినట్లయితే కార్బన్ ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తాం. తర్వాత 15th గ్రూప్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే అక్కడ ఏముంటదంటే దేని తర్వాత ఏముంటదండి ఇక్కడ? నైట్రోజన్. తర్వాత ఏంటమ్మా ఇది? ఆక్సిజన్ ఫ్యామిలీ. తర్వాత ఫ్లోరిన్. తర్వాత ఇక్కడ చూసినట్లయితే నియాన్ ఉంటుంది. దీని పైన ఏముంటదంటే 18th గ్రూప్ లో సెకండ్ ఎలిమెంట్ కింద హీలియం ఉంటదండి ఫస్ట్ ఎలిమెంట్ కింద. ఇది 18th గ్రూప్. మనకి ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ లో కంప్లీట్ అయింది ఏంటండి? 13th గ్రూప్ 14th గ్రూప్ ఏవైతే ఉన్నాయి ఈ 2 గ్రూపులు కంప్లీట్ అయింది. దాని తర్వాత మనం డిస్కస్ చేయవలసింది ఏ గురించి అంటే ఈ యొక్క రిమైనింగ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 4 గ్రూప్స్ నుంచి మీకు ఎస్ఐ క్వశ్చన్ అనేటువంటిది ఫ్రేమ్ చేస్తాడండి. ఎస్ఐ అనేటువంటిది ఎలా ఉంటుంది అనుకుంటేనమ్మా ఖచ్చితంగా ఇక్కడ 4+4 అనే ఎటువంటి డౌట్ లేదు. అన్ని కూడా ఎలా ఉంటాయంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ కింద ఉంటాయి. బట్ వచ్చి మనకి ఈ యొక్క నోబల్ గ్యాసెస్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మాత్రం 2 రైళ్లు ఫామ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ లాస్ట్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ నోబల్ గ్యాసెస్ అని చెప్తాం. ఏటా ఎలిమెంట్స్ విచ్ ఆర్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అండ్ జీనాన్ అండ్ లాస్ట్ వచ్చేది రాడాన్ అనేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. దట్ లాస్ట్ గ్రూప్ దట్ ఈస్ 18th గ్రూప్ ఈస్ కాల్డ్ నోబల్ గ్యాసెస్. ఏమంటారండి? నోబల్ గ్యాసెస్ అని చెప్తాం ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాం. నోబల్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇనర్ట్ మీన్స్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు రియాక్ట్ విత్ ఎనీవన్ ఇన్ కెమికల్ రియాక్షన్. కెమికల్ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపకపోయినట్లయితే ఎప్పుడు అట్ దట్ గ్రౌండ్ స్టేట్ అటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. ఎందుకు పార్టిసిపేట్ చేయవి? రీజన్ ఏంటి? బికాస్ ఆఫ్ దే ఆర్ ఆల్రెడీ కంప్లీట్లీ ఫుల్ఫిల్డ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో లీస్ట్ ఎలిమెంట్ అయినటువంటి హీలియం తీసుకున్నట్లయితే హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంతండి? విచ్ ఇస్ 2. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? 1s2 అయింది. ఎప్పుడైతే అయిందో మనకి షెల్స్ ప్రకారం నేను మాట్లాడినట్లయితే ఇలా ఉన్నాయని చెప్పాం కదా. ఫస్ట్ షెల్ ఏదైతే ఉందో దాంట్లో ఏ ఆర్బిటాల్ ఉంటది? ఎస్ ఆర్బిటాల్.
తర్వాత ఏముంటాయి ఎస్పి, తర్వాత ఏముంటాయి ఎస్పిటి ఉంటాయి. ఫస్ట్ ఇయర్ అయితే దాని 1 అంటే ప్రిన్సిపల్ క్వార్టర్ నెంబర్. తర్వాత చూసినట్లయితే దీంట్లో ఉంటాయి 2s 2p ఉంటాయి, తర్వాత 3s 3p 3d ఉంటాయి. మరి హీలియం ఎప్పుడైతే దానికి s ఆర్బిటాల్ కంప్లీట్ గా ఫిల్ అయిపోయి s ఆర్బిటాల్ లో పట్టేటువంటి మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని 2. కాబట్టి ఇది ఎప్పుడైతే కంప్లీట్ గా ఫిల్ అయ్యిందో విచ్ ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ కెమికల్ రియాక్షన్ ఆన్ దట్ గ్రౌండ్ స్టేట్. అందువల్ల ఇలాంటివన్నీ జాతంతనే కలిపి ఏం చేసాం, చివర ఒక గ్రూప్ కింద మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే 18th గ్రూప్ ఎలిమెంట్స్ దట్ ఆర్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్తాయి. దాని ముందు ఉన్నటువంటి గ్రూప్ హైలీ రియాక్టివ్ ఎలిమెంట్స్ అండి. దే ఆర్ ఏంటి ఎలిమెంట్స్ ఆల్రెడీ మనకు తెలిసిన ఎలిమెంట్స్. ఏంటమ్మా ఇవి హాలోజన్స్. ఏంటా హాలోజన్స్? ఫ్లోరిన్, బ్రోమిన్, లాస్ట్ వన్ ఇస్ అయోడిన్. ఫ్లోరిన్, బ్రోమిన్ ఆర్ అయోడిన్ ఆర్ కాల్డ్ హాలోజన్స్. ఏమంటారండి? ఆర్గానిక్ లో ప్రతి కాంపౌండ్ కూడా వీటితోటి రియాక్ట్ అయ్యింది, హాలోజన్స్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గ్రూప్. ఇవన్నీ కూడా మనం ఈ గ్రూప్ గురించి డిస్కస్ చేసినప్పుడు మాట్లాడదాం. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడాలంటే ఈ యొక్క 13th గ్రూప్ ఏదైతే ఉందో అది 14th గ్రూప్ కూడా మనకి ఫస్ట్ ఇయర్ లో కంప్లీట్ అయిపోయింది. అందువల్ల మనకి ఇప్పుడు 15th గ్రూప్ నుంచి మాట్లాడాలండి. 15th గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం. ఆ నైట్రోజన్ ఫ్యామిలీ అనేటువంటిది ఎలా స్టార్ట్ అవుతుంది, దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏంటి, దాని యొక్క ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయో చెప్తుంది. ఇదంతా కూడా ఇంట్రడక్షన్ ఏనమ్మా. మీకు లక్ ఏంటంటే ఈ యొక్క కోవిడ్ గురించి 30% ఇంట్రడక్షన్ లో దీంట్లో ఉన్నటువంటి డ్రై కంటెంట్ అంతా తీసేసాడు. కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్ ఉంటుంది పీ బ్లాక్ లో, చాలా చిరాగ్గా ఆ మ్యాటర్ అంతా కూడా తీసేసాడు. ఇప్పుడు ఇచ్చి ఏంటంటే మీకు ఫెయిర్ గా ఉన్నటువంటి మాత్రమే ఉంచాడు. క్లారిటీగా 4 మార్క్స్ కింద డైరెక్ట్ గా వచ్చేటువంటికి వచ్చింది. ఈజీగా వస్తాయి 8 మార్క్స్ కూడా ఈ చాప్టర్ నుంచి. ఇక్కడ ఈ యొక్క 15th గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడదాం. ఇట్ ఈస్ 15th గ్రూప్ ఎలిమెంట్స్ లో మనకి ఫస్ట్ వచ్చి ఏముంటదంటే విచ్ ఇస్ కాల్డ్ నైట్రోజన్. నైట్రోజన్ అండి. తర్వాత ఉన్నటువంటి కాంపౌండ్ వచ్చి ఎలిమెంట్ వచ్చి ఫాస్ఫరస్. తర్వాత ఉన్నటువంటిది ఆర్సెనిక్ అండి, ఏఎస్ ఏమంటుందండి ఆర్సెనిక్ అంటాం. తర్వాత యాంటీమోనీ, దాన్ని ఎస్పీతో ఇండికేట్ చేస్తారండి. తర్వాత వచ్చి బిస్మథిన్, బిఐతో చెప్తారు. ఇలాగా మనకి ఆ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రెడీస్. ఫస్ట్ వన్ ఇది ఏంటిది నైట్రోజన్. ఫస్ట్ ఏదైతే ఉందో అది నైట్రోజన్. తర్వాత సెకండ్ ఏంటి ఫాస్ఫరస్. తర్వాత ఇది వచ్చి ఆర్సెనిక్. తర్వాత వచ్చి యాంటీమోనీ. తర్వాత వచ్చి బిస్మథిన్. ఇవి 5 ఎలిమెంట్స్ నమ్మ. వీడి యొక్క అటామిక్ నెంబర్లు ఎలా చెప్పాలి అని ఎప్పుడైనా చూసినట్లయితే మనకి ఎప్పుడన్నా సరే గ్రూప్ లో ఉన్నటువంటి ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ తెలిస్తే సరిపోద్ది. రిమైనింగ్ రూల్ ఉంటుంది, దాన్ని బట్టి రాసేసుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఆల్రెడీ మీకు తెలిసిందే కదా, ఎంతండి 7. ఎంతండి 7 అండి అటామిక్ నెంబర్ వచ్చి. అటామిక్ నెంబర్ వచ్చి 7. ఇప్పుడు ఏ రూల్ ఫాలో అవ్వాలంటే మనకి ఎలిమెంట్ కి ఇట్ ఈస్ 8, 18, 18 అండ్ 32 అండి. ఈ డిఫరెన్స్ కలుపుకుంటే రూల్ అంటే మెండలీఫ్ అనేటువంటి సైంటిస్ట్ పీరియాడిక్ టేబుల్ చెప్పినప్పుడు డిసైడ్ చేసి ఆ ఎలిమెంట్ కి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది చెప్పడం జరిగింది. దాన్ని బట్టి రిమైనింగ్ ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ చెప్పండి. ఎంత అవుతుందమ్మా ఇది 59. తర్వాత ఇది ఎంత అవుతుంది 33 అవుతుంది. తర్వాత దీని ఎంత అవుతుంది, తర్వాత దీని ఎంత అవుతుంది 88. ఎంత అయింది 88. దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇనర్ట్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెల్త్ చెప్పాలి కాబట్టి దీనికి మనకి చిన్నదే కాబట్టి మామూలుగా చెప్తుంది. కనుక కాన్ఫిగరేషన్ ఏంటి సింపుల్ గా 1s2 2s2 2p3 కదా. ఏదైతే ఉందో ఇది ఏంటది ఏంటండి హీలియం. హీలియం వల్ల దీన్ని ఎలా చెప్తామంటే హీలియం ను బేస్ చేసి చెప్తాం.
తర్వాత దీన్ని దేంతో బేస్ చెప్తా హీలియం తర్వాత ఏంటి నియాన్. తర్వాత దీన్ని దేంతో బేస్ చెప్తా హీలియం నియాన్ ఆర్గాన్. దీన్ని దేంతో బేస్ చెప్తా క్రిప్టాన్. దీన్ని జీనాంతో బేస్ చెప్పి వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో చూద్దాం. అవుటర్ మోస్ట్ ఎంత ఉంది ఇక్కడ, ఇట్ ఈస్ 2s2 2p3n. దీంతో వచ్చినట్లయితే ఇట్ ఈస్ 3s2 3p3. తర్వాత దీనికి ఉన్నటువంటి వేరియేషన్ అయితే కాబట్టి అక్కడ d ఆర్బిటాల్స్ లేవు. బట్ ఎప్పుడైతే ఆ రేంజ్ పెరిగిందో మనకి ఏ ఇన్వాల్వ్ అవుతాయమ్మా, d ఆర్బిటాల్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. ఇన్వాల్వ్ అయినట్లయితే ఎంత రాయాలంటే 3d10 ఉంటుంది, దాంట్లో పాటు 4s2 4p3 రాయాలి. గుర్తుపెట్టుకోండి ఇక్కడ డి అనేటువంటిది కూడా ఎంటర్ అవుతుంది. ఎందుకు ఎంటర్ అవుతుందంటే ఆ వేరియేషన్ 10 ఉంది కదా, ఆ 10 ఇది. తర్వాత వచ్చి 3D తర్వాత ఇది ఎంత అవుతుందంటే మళ్ళీ ఆ వేరియేషన్ 10 కదా, మళ్ళీ అదే 18 కదా ఉంది. ఇట్ ఈస్ 4d10 5s2 5p3. ఇప్పుడు మళ్ళీ వేరియేషన్ చూడండి ఏకంగా ఎంత ఉంది వేరియేషన్ 32. దానికి వేరియేషన్ ఎంత 14 వచ్చింది. 14 18 కలిపి ఎంత 32 కదా. అంటే ఇక్కడ ఏం జాయిన్ అవుతుంది అంటే ఎఫ్ ఆర్బిటాల్ కూడా జాయిన్ అవుతుంది. ఇక్కడ ఏముంటది అంటే విచ్ ఇస్ 4f14 4d ఉంది కాబట్టి ఏముంటది 5d 10 దాంతో పాటు 6s2 6p3 ఉంది. మా కాన్ఫిగరేషన్ ఎలా రాయాలో అర్థమవుతుందా? వీడొక ఏదైతే ఉందో రాసిన తర్వాత ఎడిషనల్ గా ఎందుకు పెరిగినాయి యాక్చువల్గా ఏంటి రాసేసి నువ్వు ఏం రాసేయచ్చు 2s2 2p3 3s2 3p3 4s2 4p3 ఇలా ఎందుకు రాయట్లేదంటే అక్కడ ఉన్నటువంటి వేరియేషన్ బట్టి. దీనికి వేరియేషన్ 8 కాబట్టి డైరెక్ట్ గా ఉంది. తర్వాత ఏమైంది దానికి వేరియేషన్ ఎంత వచ్చింది 10 ఉంది వేరియేషన్. ఆ 10 ఏంటి ఇది, మళ్ళీ దానికి వేరియేషన్ ఏంటి మళ్ళీ 10 ఉంది అంటే v. మళ్ళీ దీనికి చూసినట్లయితే ఏకంగా ఎంత ఉంది, అదో 10 లోనే ఇదో 14. ఆ 10 లోనేమో ఇది 14 ఏమో ఆ 4f అనేటువంటిది ఎంత అవడం జరిగినట్లయితే దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనకి ఈ రకంగా ఇండికేట్ చేస్తామండి. అంటే ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రకంగా చెప్తాయి. గుర్తుపెట్టుకోండి ఇదంతా కూడా జనరల్ ఇంట్రడక్షన్ చాప్టర్ సంబంధించి. ఇప్పుడు వీటి యొక్క ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడినట్లయితే దానికంటే ముందు దీని యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంతా చెప్పండి. ఇందాకనే చెప్పానండి దేంటి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంట, మనకి సెల్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ అవ్వకుండా వేకెన్సీగా ఉన్నట్లయితే ఆ మొత్తం అంతటిని కలిపి దేనికి చెప్తామంటే అవుటర్ మోస్ట్ గా చెప్తాం. ఫస్ట్ సపోజ్ నీకు ఫస్ట్ ఉంది, ఫస్ట్ లో ఏది మాత్రమే ఉంటది ఏముంటది ఎస్ మాత్రమే ఉంటది. సెకండ్ లో ఏముంటాయి ఎస్ ఉంటది పి ఉంటది. ఇప్పుడు ఎస్ ఫిల్ అయిపోయి 2p పి ఫిల్ అవ్వకపోయినా సరే మొత్తం ఇది అందరినీ కూడా ఏముంటది అంటే అవుటర్ మోస్ట్ అనే చెప్తాం. ఏమని చెప్తాం అవుటర్ మోస్ట్ అనే చెప్తాం. దీన్ని గమనించినట్లయితే ఇక్కడ 1s ఏదైతే ఉందో అది కంప్లీట్ అయిపోయింది, అది రియాక్షన్ లో పార్టిసిపేట్ చేయదు. ఇప్పుడు దీనికి అవుటర్ మోస్ట్ అంటే ఇక్కడ యాక్చువల్ గా సెకండ్ షెల్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఫిల్ అవ్వాలి అంటే దానికి ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, లాస్ట్ క్లాస్ లో చెప్పాను ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి దానికి. సెకండ్ కంప్లీట్ గా అవ్వాలంటే ఏం అవ్వాలి 2s కంప్లీట్ అవ్వాలి 2p కూడా కంప్లీట్ అవ్వాలి. 2s కంప్లీట్ అవ్వాలంటే 2 కావాలి, 2p కంప్లీట్ కావాలంటే 6 కావాలి. మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే కంప్లీట్ అయినట్టు. ఏది ఇన్కంప్లీట్ గా ఉన్నా సరే మొత్తం కాన్ఫిగరేషన్ మనం ఏమంటాం అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని చెప్తామండి. అంటే ఇక్కడ ఇన్కంప్లీట్ గా ఉందంటే ఇది కంప్లీట్ అయ్యి ఇది కంప్లీట్ అవ్వలేదు కాబట్టి మొత్తం ఇదంతటిని కలిపి మనం ఏమంటాం అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాం. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే రియాక్షన్ లో పార్టిసిపేట్ చేసేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇవేనండి. ఇప్పుడు ఎలా ఉంది కదా నైట్రోజన్ సంబంధించి ఇప్పుడు దీనికి ఇలా రాసామనుకోండి గ్రౌండ్ స్టేట్ ఏముంది ఇక్కడ 2s2 2p3 ఉంది. ఇలా దీనికి ఎగ్జైట్ చేసినా సరే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటి దీంట్లోకి ఎంటర్ అవ్వదు. ఎందుకు ఎంటర్ అవ్వదు, ఆల్రెడీ పీలో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ దీన్ని చెప్పడానికి ముందు మీకు చిన్న విషయం కార్బన్ ఉంది, కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత 6. దీనికి కాన్ఫిగరేషన్ అవుటర్ మోస్ట్ రాసామనుకో ఎంత 2s2 2p2 ఉంటుంది. మామూలుగా మొత్తం ఉంది ఎంత 1s2 2s2 2p2 1s2 అనేటువంటి మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి దానికి గొడవ లేదు, అది పార్టిసిపేట్ చేయదు. 2s2 2p2 ఉంది కదా, అది గ్రౌండ్ స్టేట్ ఎలా ఉంటుంది కాన్ఫిగరేషన్ 2s2
2p2 అంటే pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 మాత్రమే ఉన్నాయి. 2p2 ఏంటిది? కార్బన్ యొక్క గ్రౌండ్ స్టేట్. ఇప్పుడు దాన్ని ఎగ్జైట్ చేస్తావు. ఎగ్జైట్ చేసినట్లయితే ఏం జరుగుతుందంటే దానికి ఎగ్జైట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎగ్జైటేషన్ అంటే అర్థం ఏంటి? మనం ఉన్నాం ఇలా కామ్గా ఉన్నాం, మనం ఎప్పుడు ఎగ్జైట్ అవుతాం? మనల్ని ఎవడన్నా ఏదన్నా చేసినప్పుడు అది కొట్టడమో ఏదో చేసాడనుకో మనకు కొద్దిగా ఎగ్జైట్మెంట్ వస్తుంది రాదా? ఒకడు లాక్ కొట్టాడు, లాక్ కొట్టినా సరే మనం అలాగే ఉంటావా? దాన్ని ఏడుతామో లేకపోతే అది తిరిగి కొట్టడం ఏదో జరుగుతుంది కదా. అటువంటి స్టేట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఎగ్జైటెడ్ స్టేట్ అంటాం. ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్ ఏదన్నా ఎలిమెంట్ కావాలంటే ఏం చేయాలంటే మనం ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి. దాని సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటి కింద నుంచి ఇచ్చినట్లయితే ఇక్కడ 2s లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎక్కడ ఖాళీ ఉంది? 2pz ఖాళీ ఉంది. అప్పుడు ఎగ్జైటేషన్ లో ఏమవుతుందంటే కాన్ఫిగరేషన్ విచ్ ఇస్ చేంజెస్ టు 2s1 2p3 అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడికి వెళ్ళి ఇలా ఫామ్ అవుతుంది. అందువల్ల దాని వ్యాలెన్సీ ఎంత అయింది? 4 అయింది. ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ బాండ్ ఫార్మేషన్ అంటే s ఎలక్ట్రాన్ 3 p ఎలక్ట్రాన్ బాండ్ ఫార్మేషన్ కి వీలుగా ఉంటుంది. అందువల్ల కార్బన్ ఎలా ఉంటుంది? బట్ దీని గ్రౌండ్ స్టేట్ లో ఎంత ఉందో ఎగ్జైటెడ్ స్టేట్ లో కూడా అంతే ఉంటుంది నైట్రోజన్ కి. కానీ ఇక్కడ ఏంటి? ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే నైట్రోజన్ మీద లోన్ పేర్ గా ఉంటాయి. ఇవి కూడా బాండ్ ఫార్మేషన్ కి ఉపయోగపడేవి. ఎప్పుడు నా అవసరం ఎప్పుడన్నా నీకు ఉంది అని నువ్వు ఫీల్ అయినట్లయితే నన్ను వాడుకో అంటాయి. అంతేకాని అప్పటి వరకు కూడా కామ్గానే ఉంటాయి. అర్థమైందా? అది ఇది టైప్. ఇంకా మీద ఏంటి? 3 బాండ్ ఫామ్ చేస్తుంది కదా నైట్రోజన్. ఆ బాండ్ ఫామ్ చేసేటువంటి ఏంటి? p ఎలక్ట్రాన్స్ ఏవైతుంటాయి బాండ్ ఫార్మేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ రకంగా దాని యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ చెప్పాలి అంటే ఏం చెప్తామండి? ఆ ఫైనల్ స్టేట్ లో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో అది అవుతుంది. ఏంటమ్మా? ఎంత? అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత? దీన్ని జనరలైజ్ చేసి చెప్పినట్లయితే ఎంత అయ్యింది? ns2 np3 ns2 np3 ఏదైతుందో which is called outermost electron configuration of that 15th group elements. మిగతా ఎలిమెంట్స్ కి దీనికి ఒక స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఉంది. ఏంటంటే డిఫరెన్స్ ఒకసారి దీని యొక్క అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఎలక్ట్రాన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమైందో చూడండి. ఎస్ ఎలక్ట్రాన్ ఎస్ ఆర్బిటాల్ ఏదైతుందో అది కంప్లీట్ గా ఫిల్ అయ్యింది చేసి. పి ఏదైతుందో దాంట్లో ఫిల్ అవ్వాలంటే మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఏమవుతుంది? అప్పుడు హాఫ్ ఫిల్డ్ అవుతుంది. ఏమవుతుంది? హాఫ్ ఫిల్డ్ అవుతుంది. మనకేంటి ఒక విషయం తెలుసు, ఏంటయ్యి? ఫుల్ ఫిల్డ్ ఆర్ హాఫ్ ఫిల్డ్ ఏవైతున్నాయో దే ఆర్ హైలీ స్టేబుల్. పూర్తిగా నిండిన లేదా సగం నిండినటువంటి ఆర్బిటాల్స్ ఏవైతే ఉంటాయో అవి హైలీ స్టేబుల్. అందువల్ల ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి స్టెబిలిటీ ఎక్కువైంది ఎలిమెంట్స్. వీటి యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేటువంటివి చూద్దాం. ప్రాపర్టీస్ గురించి చూసినట్లయితే దీని యొక్క మామూలుగా ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దామండి. దానికంటే ముందు అటామిక్ ప్రాపర్టీస్ చూద్దాం. అటామిక్ ప్రాపర్టీస్ ఏంటి? మనం మామూలుగా మాట్లాడి ఏంటి అటామిక్ ప్రాపర్టీస్ అంటే యాటమ్ ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఏంటి? అయానిక్ రేడియస్ లేకపోతే కోవలెంట్ రేడియస్ లేకపోతే అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అనేటువంటిది ఇది గ్రూప్ కాబట్టి ఏం జరుగుతుంది? ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనేటువంటి విషయంగా మాట్లాడుతాం. గ్రూప్ లో టాప్ టు బాటమ్ లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూస్తే తెలుస్తుంది కదా. ఇక్కడ ఏమున్నాయి? 2s 2p ఉంది. ఇక్కడ ఏమున్నాయి? 3s 3p ఉంది. అంటే దీంతో పాటు ఏమున్నాయి? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది. ఇక్కడ ఏముంది? 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ షెల్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే నీకు నెంబర్ ఆఫ్ షెల్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయినాయో మనకి అటామిక్ రేడియస్ అనేటువంటిది ఆర్ కోవలెంట్ రేడియస్ అనేటువంటిది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఈ యొక్క ప్రాపర్టీ అనేటువంటిది ఎలా చేంజ్ అవుతుందమ్మా? ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమైంది? అటామిక్ రేడియస్ తీసుకున్నట్లయితే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఇట్ ఈస్ ఇంక్రీజ్. ఏమైంది? ఇంక్రీజ్. ఇంక్రీజ్ సింబల్ అలాగే పెట్టాలి. అదే అటామిక్ రేడియస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో మనకి అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ ఏమవుతుంది?
అయనైజేషన్ పొటెన్షియల్ అంటే గుర్తుందా లేదా? దేని అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం? The minimum amount of energy is required for the removal of an electron from that outermost of the shell. ఇక ఇలా ఉన్నటువంటి దాని నుంచి చివరిగా ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి మనకి ఎంత అవుతాయి అమౌంట్ లో ఎనర్జీ అనేటువంటిది అవసరమో ఆ ఎనర్జీని ఏమంటారండి? అయనైజేషన్ పొటెన్షియల్ అంటాం. చిన్నగా ఉన్నప్పుడు తీసేయడం ఈజీయా, పెద్ద మాలిక్యూల్ లో తీసేయడం ఈజీయా? పెద్ద మాలిక్యూల్ లో తీసేయడం ఈజీ. ఎందువల్ల? చిన్నగా ఉన్నట్లయితే ఏముంటది? దాని మీద న్యూక్లియర్ అట్రాక్షన్ ఉంటుంది. ఇలా ఉన్నటువంటి దానికి ఇక్కడ రేడియస్ తక్కువ ఉంటది, అందువల్ల దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంటది. ఇప్పుడు నా ముందున్నవాడి కంటే నా వెనకాల ఉన్నవాడు ఈజీగా పోతాడు, నా ముందున్నవాడు ఈజీగా పోతాడు బయటికి. నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎవరి మీద ఎక్కువ ఉంటది? ఏదో సభ జరుగుతుందండి, మనం ఎక్కడ కూర్చున్నామంటే ఒకడు ఫ్రంట్ రోలో కూర్చున్నాడు, ఒకడు ఎక్కడ కూర్చున్నాడు అంటే టెంట్కి దగ్గరలో కూర్చున్నాడు చివరిలో. ఎవడు వెళ్ళిపోతాడు ఈజీగా? ఎవరిని ఈజీగా తీసుకెళ్ళచ్చు బయటికి? చివరి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడి మీద నా యొక్క ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ఫ్రంట్ ఉన్నవాడు నేను చూస్తుంటాను కాబట్టి ఏంటి ఆయన తీసుకెళ్ళడం కష్టం. ఆయన తీసుకెళ్ళాలంటే సమ్ అమౌంట్ అంటే అది ఏదో చెప్తే కానీ రాకపోయింది. అర్థమైందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అటామిక్ రేడియస్ పెరిగింది, అప్పుడు నీకు అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయి. అమ్మ ప్రాపర్టీ చూసినట్లయితే అటామిక్ రేడియస్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. అయనైజేషన్ పొటెన్షియల్ ఏమైంది? ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజ్ అయింది. ఎందువల్ల డిక్రీజ్ అయింది? డ్యూ టు ఇంక్రీజ్ ఇన్ ద అటామిక్ రేడియస్. దట్స్ వై ద న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ దట్ అవుట్ సైడ్ ఆటమ్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటి తగ్గడం వల్ల డిక్రీజ్ అయింది. ఇది రేస్. తర్వాత ఎలక్ట్రాన్ నెగిటివిటీ గురించి మాట్లాడాలి. ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఏంటి ఎలక్ట్రాన్ నెగిటివిటీ అన్నా? దేని ఎలక్ట్రాన్ నెగిటివిటీ? ఒక బాండ్ ఎలా ఫామ్ అయిందండి. ఎలాగంటే ఎక్కడో ఎలిమెంట్ కలిపి బాండ్ ఫామ్ చేస్తుంది. ఇలా ఫామ్ చేసినటువంటి బాండ్ లో ఆ బాండ్ ఎలక్ట్రాన్స్ ని దాని వైపు లాక్కునేటువంటి నేచర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేచర్ మనం ఏమంటాం అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ అంటాం. ద టెండెన్సీ ఆఫ్ an atom attract the bond paid electron toward itself. బాండ్ లో ఉన్నటువంటి రెండు ఎలక్ట్రాన్ ని దాని వైపు లాక్కునేటువంటి నేచర్ ఉన్నటువంటి ఆటమ్ ఏదైతే ఉందో దానికి ఏముందని చెప్తాం అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉందని చెప్తాం. ఫండమెంటల్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ నెగిటివిటీ పీరియడ్ లో ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇలా ఫ్రంట్ కి పోతుంది కొద్ది అంటే ఏంటి? ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది. గ్రూప్ లో ఏమవుతుందంటే తగ్గుతుంది. గ్రూప్ లో ఏమవుతుంది? తగ్గుతుంది. దాన్ని బట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ నెగిటివిటీ క్యారెక్టర్ నెగిటివిటీ ఎలా ఉంటుంది? ఫ్రమ్ టాప్ టు బాటమ్ డిక్రీజ్. ఎలా ఉంటుందంటే డిక్రీజ్, తగ్గు ఉంటుంది. ఈ రకంగా మనకి ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా మెటాలిక్ క్యారెక్టర్ గురించి సంబంధించి చూసినట్లయితే నైట్రోజన్ అంటే ఏంటి? ఏ రూపంలో ఉంటుంది? గ్యాస్. అంటే నైట్రోజన్ అనేటువంటిది ఏంటి? మెటల్ కాదు, ఫాస్ఫరస్. ఎప్పుడన్నా పేరు విన్నావా లేదు? ఇది దేంట్లో వాడతాం? ఇది ఫాస్ఫరస్. ఎలా ఉంటది? ఇది ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో వాడతాం. సాలిడ్ అంటే ఏంటి? మామూలుగా ఉన్నటువంటిది. అది కూడా ఏంటి? ఒక కాంపౌండ్ కింద ఉంటుంది, సాల్ట్ కింద. అంటే కానీ ఇది కూడా మెటల్ కాదు. అంటే ఇవి రెండు ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నాన్ మెటల్స్. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్. ఇంకా ఆర్సెనిక్, యాంటిమోనీ అనేటువంటి ఏంటంటే సెమీ మెటల్స్, మెటలాయిడ్స్, అర్ధలోహాలు అంటాం వీళ్ళు, మెటలాయిడ్స్. అండ్ లాస్ట్ బిస్మత్ ఏదైతే ఉంటుందో ఇది ఖచ్చితంగా ఏంటంటే మెటల్. ఫస్ట్ రెండు కూడా మెటల్స్ కావు, తర్వాత రెండు ఏంటి? మెటలాయిడ్స్. తర్వాత ఏంటంటే ఖచ్చితంగా మెటల్. తర్వాత ఇవి ఒక 3 ఎలిమెంట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేటువంటిది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ 3 ఎలిమెంట్స్ ఏంటంటే ఆక్సిజన్, హైడ్రోజన్ అండ్ హాలోజన్స్. ఇది ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయో చూడండి సరిపోతుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ హాలోజన్. హాలోజన్ జనరల్గా ఏంటో చెప్తా, ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఒక ఇండికేషన్ ఈ అనేటువంటి దాంతో చూపిస్తానండి. ఈ అంటే అర్థం ఏంటి? ఇట్ మే బి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ ఆర్ ఎనీథింగ్. ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ఏదో ఒక మూలకం. ఇప్పుడు హైడ్రోజన్ తో రియాక్ట్ అవుతాయి. ఫస్ట్ సపోజ్ మీకు చిన్న తెలుసు కదా, నైట్రోజన్ కి హైడ్రోజన్ కి ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ ఏంటి? ఒక కాంపౌండ్ ఏంటి? అమోనియా. వెరీ గుడ్ ఏంటి? అమోనియా అనేటువంటిది ఫామ్ అవుతుందండి. NH3
అంటే ఒక ఫైనల్ కంక్లూజన్ ఉందమ్మా ఇక్కడ. ఇలా అనడానికి రీజన్ ఏంటంటే హైడ్రోజన్ తో ఈ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో అవి రియాక్ట్ అయినట్లయితే ఏ టైప్ కాంపౌండ్స్ వస్తాయంటే ఎన్ అంటే మనకు తెలిసింది కాబట్టి చెప్పాను. దీన్ని ఏమన్నాను ఈతో ఇండికేట్ చేసాం కాబట్టి EH3. దీస్ ఆర్ విచ్ కైండ్ ఆఫ్ కాంపౌండ్స్ దే ఆర్ ఇన్ దట్ చార్జెస్ చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దేంట్లో అన్నా హైడ్రోజన్ కి ఏ చార్జ్ ఉంటదండి ఎప్పుడునే ప్లస్ చార్జ్ ఉంటది. బట్ ఇన్ దిస్ కాంపౌండ్ హైడ్రోజన్ ఇస్ హ్యావింగ్ నెగిటివ్ చార్జ్. హైడ్రోజన్ ని నెగిటివ్ చార్జ్ తో ఫామ్ చేసినటువంటి కాంపౌండ్స్ కు పేరు ఉందండి. మన ఫస్ట్ ఇయర్ లో చదివారు హైడ్రోజన్ ఇన్ కాంపౌండ్స్ లో ఫస్ట్ ఇయర్ లో చదివారు. ఏంటది? దే ఆర్ కాల్డ్ హైడ్రైడ్స్. ఏమంటారు ఏంటంటే హైడ్రైడ్స్ అని చెప్తాం. ఇది NH3 నువ్వు తీసుకున్నట్లయితే దాన్ని బాండ్స్ ఇండికేట్ చేసుకున్నట్లయితే విచ్ ఇస్ కాల్డ్ N3+ ప్లస్ 3H- రూపంలో ఉంటది. అంటే దీన్ని బట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కూడా వచ్చేస్తుంది. ఈ యొక్క ఎలిమెంట్స్ ఆక్సిడేషన్ స్టేట్ అందంటే నైట్రోజన్ అనేటువంటిది +3 లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ రిమైనింగ్ హయ్యర్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి +3 తో పాటు +5 ని కూడా ఇండికేట్ చేస్తాయి. +5 కూడా ఉంటుంది. అందువల్ల ఇంపార్టెంట్ అంటే మేజర్ గా హైడ్రోజన్ తో మనం ఫామ్ అయినట్లయితే EH3 టైప్ అండ్ ఆక్సిజన్ తో రియాక్షన్ అంటే మెయిన్ గా నైట్రోజన్ మనకు తెలుసు కాబట్టి NO2 ఫామ్ అవుతుంది. నైట్రోజన్ కి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఆక్సిజన్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆక్సైడ్స్ ఫామ్ చేస్తుంది. NO ఫామ్ అవుతుంది, NO2 ఫామ్ అవుతుంది, N2O2 ఫామ్ అవుతుంది, N2O3 ఫామ్ అవుతుంది, N2O5 కూడా ఫామ్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్ చూసినట్లయితే జనరల్ గా మీకు E2O3 ఆర్ E2O5 అనేటువంటి రెండు క్యారెక్టరిస్టిక్స్ తో ఉన్నటువంటి ఆక్సైడ్స్ ఫామ్ అవుతాయి. నైట్రోజన్ కి ఎనామలస్ బిహేవియర్ ఉంటుంది. అది ఏంటో తర్వాత క్లాస్ లో చెప్తాను. ఎనామలస్ బిహేవియర్ అంటే దానికి ఉన్నటువంటి ఎలక్ట్రోనెగటివిటీని బట్టి, దానికి ఉన్నటువంటి లెస్ అటామిక్ నెంబర్ బట్టి రకరకాలుగా అది రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ముందు ఇందులో రియాక్షన్ మాట్లాడుతుంది కాబట్టి ఈ రకంగా ఆక్సైడ్స్ వస్తాయి. ఇంకా హాలోజన్స్ తో మీకు PCl3 CCl5 అని చెప్పాను. అంటే దాన్ని బట్టి కంక్లూజన్ ఎలా ఉంటుంది? ECl3 అదే ఏంటది EX3 EX5 అనేటువంటి రెండు కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. ఇవి జనరల్ గా వీటితో రియాక్షన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుందండి. ఈ రోజు చెప్పినటువంటి క్లాస్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా ఇంట్రడక్షన్ అని. ఈ యొక్క చాప్టర్కి ఇంట్రడక్షన్ మీ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. రేపు వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేస్తానండి. ఏంటంటే ఈ యొక్క నైట్రోజన్ ఫామ్ చేసినటువంటి అమ్మోనియా అనేటువంటిది ఉంటుందండి. చాలా చాలా ఇంపార్టెంట్. మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చింది. అది ఎలా ఉంటుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.